ధాత్రి, కేదార్ మాత్రమే ఇంటికి వస్తారు. వెళ్ళి మామయ్యతో నిజం చెప్పవే, ఏం జరుగుతుందో నువ్వే చూస్తావు కదా అని నిషి చాలా కాన్ఫిడెంట్‌గా, గర్వంగా మాట్లాడుతూ ఉంటుంది. నిజం చెప్పబోతున్నది నేను కాదు నిషి అని ధాత్రి అంటుంది. ఇంకెవరు చెప్పేటిది అని వైజయంతి అడుగుతూ ఉంటే, అటు చూడండి పిన్ని అని కేదార్ డాక్టర్‌ని చూపిస్తూ ఉంటారు. డాక్టర్ లోపలికి వస్తూ ఉండటంతో నిషి, వైజయంతి, యువరాజు చాలా షాకింగ్‌గా చూస్తూ కంగారు పడిపోతూ ఉంటారు. అప్పుడే శ్రీవల్లి సుధాకర్‌ని అక్కడికి తీసుకువస్తుంది. అమ్మా జగదాత్రి, ఏం జరుగుతోందిక్కడ? ఈ డాక్టర్ ఇక్కడికి మళ్ళీ ఎందుకు వచ్చింది అని సుధాకర్ అడుగుతూ ఉంటాడు. మీరు మాకు చెప్పిందే మా మామయ్య గారితో చెప్పండి డాక్టర్ అని ధాత్రి చెప్తుంది. అప్పుడు డాక్టర్ నిష్కా అసలు ప్రెగ్నెంటే అవ్వలేదు సార్. నాకు డబ్బులిచ్చి ప్రెగ్నెంట్ అయినట్లు అందరికీ అబద్ధం చెప్పమని చెప్పారు. నేను కూడా డబ్బులు తీసుకొని అలాగే చెప్పాను. అబార్షన్ అప్పుడు కూడా అలాగే అబద్ధం చెప్పమని చెప్పింది. డబ్బులకి కక్కుర్తి పడి నిషి చెప్పమన్నట్లుగా నేను కూడా అబద్ధాలు చెప్పాను అని డాక్టర్ మొత్తం నిజాలను కూడా సుధాకర్‌కి చెప్పేస్తుంది. దాంతో సుధాకర్ చాలా కోపంగా నిషి వైపు చూస్తూ ఉంటే, ఏంటి ఈ డాక్టర్ వచ్చి ఇలా ఇరికించేసి నిజం చెప్పేసింది అని యువరాజ్, వైజయంతి తల పట్టుకుంటారు. ఇక నిషి చాలా టెన్షన్ పడుతూ సుధాకర్ వైపు చూస్తూ ఉంటుంది. మరి ధాత్రి, కేదార్‌ని అన్నేసి మాటలన్న సుధాకర్ ఇప్పుడు ధాత్రి, కేదార్‌ని ఎలా క్షమించమని వేడుకుంటారు, నిషి విషయంలో ఎలా మండిపడతారన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.